శాంతి 26/5/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో ఫరిష్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేసేందుకు యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను. బాప్ దాదా యొక్క ప్రాక్టికల్ పాలన పొందుతున్న ఆత్మను. అతి భాగ్యవాన్ ఆత్మను. వర్తమానము మరియు భవిష్యత్తులో కూడా మహాన్ ఆత్మను. నేను బ్రాహ్మణ ఆత్మను. శక్తులు మరియు గుణాలతో సదా సంపన్నంగా ఉన్నాను. నా దృష్టి మరియు వైబ్రేషన్స్ అలౌకికంగా ఉన్నాయి. నా నడవడిక, వ్యవహారము, ముఖముతో దివ్యత మరియు మహానత ప్రకాశిస్తూ ఉన్నాయి. అమృతవేళ నుంచి రోజంతా ప్రతి కర్మలో ప్రతి సమయం నా స్థితి ఏకరసంగా ఉంది. నేను సదా అలౌకికంగా మరియు హర్షితంగా ఉంటున్నాను. సాధారణ కార్యాలు చేస్తూ కూడా ఫరిష్తా నడవడిక వ్యవహారంతోనే ఉన్నాను. అన్ని రకాల పరిస్థితుల్లో, సమస్యల్లో నా నడవడిక మరియు వ్యవహారము ఫరిష్తా సమానంగా ఉన్నది. ఏ రకమైన మాటలే కానీ, విషయాలే కానీ నా దగ్గరకు వస్తే నేను వాటిని అలౌకికతలోకి పరివర్తన చేస్తున్నా ఫరిష్తాను. ఏమైనా కానీ నా లోపల అలౌకికత సదా ప్రకాశిస్తూ ఉంది. నేను సదా శుభచింతన మరియు శుభ భావన కలిగి ఉన్నాను. కల్పకృతం కూడా నేను ఫరిష్తాగా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను ఫరిష్తాగా అవ్వాల్సిందే. సూక్ష్మపు నిర్లక్ష్యాలను నేను ఆహుతిస్తున్నాను. సదా అలర్ట్గా మరియు యాక్టివ్గా ఉంటున్నాను. బాప్ దాదా ఇద్దరు కూడా సదా 1000 కళ్ళతో నన్ను చూస్తూ ఉన్నారు. 1,00,000 చెవులతో నాది వింటున్నారు. నా పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. నేనైతే ఏ విషయంలోనూ ఇంకా లూజ్గా ఉండను. ఏదైతే గడిచిపోయిందో గడిచిపోయింది. ఇప్పుడిక ఫుల్ స్టాప్.
ఇప్పుడు ఇంకా నా ప్రతి మరియు అందరి ప్రతి నేను శుభ సంకల్పాలే చేస్తాను. కారణాలను నివారణ చేస్తాను. మనసు అన్న కాగితంని పూర్తిగా క్లియర్గా ఉంచుకుంటాను. ఇప్పుడు నా ఎదురుగా ఒక చిన్న చెరువు యొక్క దృశ్యం కనపడుతుంది. ఆ చెరువు అనేక ఆకులతో కప్పబడి ఉంది. నేను ఈ చెత్తనంతా ఒక రంధ్రాలున్న బ్రష్ని ఉపయోగించి శుభ్రపరుస్తున్నాను. మరోవైపు నుంచి స్వచ్ఛమైన నీరు చెరువులో నిండుతూ ఉంది. కొంచెం సమయం తర్వాత చెరువు అంతా చాలా శుభ్రంగా అయిపోయింది. ఎంతగా చెరువు శుభ్రమయ్యిందంటే నీలిరంగు ఆకాశం యొక్క సుందరమైన దృశ్యం కూడా కనిపిస్తుంది. మరి ఈ చెరువు నా మనస్సుకి ప్రతీక. స్వచ్ఛమైన నీరు బాప్ దాదా ఇస్తున్న దివ్య జ్ఞానము. శుభ్రం చేసిన బ్రష్ నా యొక్క స్వపురుషార్థము. ఈ రకంగా నేను స్వచ్ఛంగా మరియు స్పష్టంగా అవ్వడంతో నా ఉన్నతమైన స్థితి, ఫరిష్తా స్థితి ప్రతిబింబిస్తున్నాను. గడిచిన విషయాలన్నింటినీ నేను ముడుచుకుంటున్నాను. ఇక పాత విషయాలన్నీ ఇప్పుడు సమాప్తం. నేను నా అనాది సంస్కారాల్ని ఇమర్జ్ చేసుకుంటున్నాను. ఇముడ్చుకునే శక్తిని పూర్తి రీతిలో ఉపయోగించుకుంటున్నాను. మనస్సు అనే ప్లేట్ పైన వ్యర్థము మరియు గతాన్ని పూర్తిగా శుభ్రపరుస్తున్నాను. అవి వైబ్రేషన్ రూపంలో కూడా నాలో నేను ఉంచుకోవటం లేదు. నా సబ్కాన్షియస్ మనసు అనగా మనసు స్వచ్ఛంగా శుభ్రంగా ఉంది. నేను సదా బాబా యొక్క స్మృతి స్వరూపంలో ఉండేటువంటి ఫరిష్తాను. నా వ్యవహారము, నడవడిక మరియు ముఖంతో బాబాను ప్రత్యక్షం చేసే మహాన్ ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి సర్వ సంబంధాల ప్రేమకు సాక్రిన్ ఈ ఒక్క మధురమైన ప్రియతముణ్ణి స్మృతి చేస్తే బుద్ధి అన్ని వైపుల నుండి తొలగిపోతుంది. ప్రశ్న: కర్మాతీతులుగా అయ్యేందుకు సహజ పురుషార్థము లేక యుక్తి ఏది? జవాబు: సోదర దృష్టిని పక్కా చేసుకునే పురుషార్థం చేయండి. బుద్ధి ద్వారా ఒక్క తండ్రిని తప్ప మిగిలినవన్నీ మర్చిపోండి. ఏ దేహదారి సంబంధము గుర్తు రాకూడదు. అప్పుడు కర్మాతీతులుగా అవుతారు. స్వయాన్ని ఆత్మ
భాయి భాయి అని భావించాలి. ఇదే పురుషార్థపు గమ్యము. భాయి భాయి అని భావించినందున దేహ దృష్టి, వికారీ ఆలోచనలు సమాప్తమైపోతాయి. ఓం శాంతి. డబల్ ఓం శాంతి. డబల్ ఎలా అవుతుంది? డబల్ ఎలా అవుతుందో పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉన్నది. తండ్రి కూడా కూర్చొని పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. మొట్టమొదట తండ్రిపై నిశ్చయం ఉండాలి. వీరు తండ్రి, టీచర్, గురువు కూడా అయ్యారు. లౌకికంలో అయితే వేరువేరుగా ఉంటారు. టీచర్ వద్దకు యువ వయసులో వెళ్తారు. గురువు వద్దకు 60 సంవత్సరాల తర్వాత వెళ్తారు. మీరు వచ్చినప్పుడు ముగ్గురు సేవలను ఒక్కరే చేస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ చదువుకోవచ్చని అంటారు. పిల్లల మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. చిన్న పెద్ద అందరూ జీవాత్మలే అని అర్థం చేయిస్తారు. ఆత్మ జీవములోకి ప్రవేశిస్తుంది. ఆత్మ మరియు జీవము రెంటికి భేదం ఉన్నది. ఇక్కడ పిల్లలు మీకు ఆత్మ పరమాత్మ జ్ఞానం ఇవ్వబడుతుంది. ఆత్మ ఏమో అవినాశి. శరీరము ఇక్కడ భ్రష్టాచారం ద్వారా జన్మిస్తుంది. అక్కడ భ్రష్టాచారం అను పేరు ఉండదు. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచమని మహిమ చేయబడుతుంది. శ్రేష్టాచారము, భ్రష్టాచారము 2 పదాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ తండ్రియే అర్థం చేయిస్తున్నారు. ఆత్మలమైన మనల్ని తండ్రి చదివిస్తున్నారని పిల్లలకు పక్కాగా నిశ్చయం ఉండాలి. తండ్రి వచ్చేదే పురుషోత్తమ సంగమ యుగంలో. అందువల్ల కనిష్టము నుండి పురుషోత్తమునిగా తయారు చేస్తారని రుజువవుతుంది. ఈ ప్రపంచమే కనిష్టంగా తమో ప్రధానంగా ఉంది. దీనిని రౌరవ నరకము అని అంటారు. ఇప్పుడు మనం వాపస్ వెళ్ళాలి. వాపస్ వెళ్ళాలంటే స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రి తీసుకువెళ్లేందుకు వచ్చారు. మనమంతా భాయి భాయి. ఇది పక్కాగా నిశ్చయం చేసుకోండి. ఈ దేహము ఉండనే ఉండదు. ఆ తర్వాత వికారీ దృష్టి సమాప్తమైపోతుంది. ఇది చాలా గొప్ప గమ్యము. ఈ గమ్యానికి చాలా కొద్ది మంది మాత్రమే చేరుకుంటారు. చాలా శ్రమతో కూడిన పని. చివరిలో ఏ వస్తువు ఉండదు. చివరిలో ఏ వస్తువు గుర్తు రాకూడదు. దీనినే కర్మాతీతావస్థ అని అంటారు. ఈ దేహము కూడా వినాశి. దీని నుండి కూడా మమకారం తొలగిపోవాలి. పాత సంబంధాలలో మమకారం ఉండకూడదు. నూతన సంబంధంలోకి వెళ్ళాలి. పాత ఆసురీ సంబంధము, స్త్రీ పురుషుల సంబంధము ఎంతో చీచీ సంబంధము. స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వాపస్ వెళ్ళి ఆత్మ ఆత్మ అని భావిస్తే ఉంటే శరీర భావము ఉండదు. స్త్రీ పురుషుల ఆకర్షణ తొలగిపోతుంది. అంత్యకాలంలో స్త్రీని స్మరిస్తే స్త్రీ చింతననే మరణిస్తే అని వ్రాసి కూడా ఉన్నారు. అందుకే అంతిమ సమయంలో నోటిలో గంగా జలం ఉండాలి, కృష్ణుని స్మృతి ఉండాలి అంటారు. భక్తి మార్గంలో అయితే కృష్ణుని స్మృతి ఉంటుంది. కృష్ణ భగవాను వాచ అంటారు కదా. ఇక్కడైతే తండ్రి చెప్తూ ఉన్నారు, మీ దేహాన్ని గుర్తు చేసుకోరాదు, స్వయాన్ని ఆత్మగా భావించాలి. మిగిలినవన్నీ వైపుల నుండి మనస్సును తొలగిస్తూ పోండి. సర్వ సంబంధాల ప్రేమ ఒక్కరితోనే ఉంచండి. వారు సాక్రిన్ వంటి వారు. అన్ని సంబంధాల మధురత, అందరి ప్రియుడు కూడా వారొక్కరే. భక్తి మార్గంలో ఎన్నో పేర్లు పెట్టేశారు. భక్తి విస్తారము చాలా ఎక్కువగా ఉన్నది. యజ్ఞము, తపస్సు, దానము, తీర్థస్థానము, వ్రతాలు చేయటం, శాస్త్రాలు చదవటం ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. జ్ఞాన మార్గంలో ఏ సామాగ్రి లేదు. ఇది కూడా ఇతరులకు అర్థం చేయించేందుకు నోట్ చేసుకోండి. మీరు వ్రాసిన కాగితాలు మొదలైనవి ఉండవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీరు శాంతిధామం నుండి వచ్చారు. శాంతిగానే ఉండేవారు.
శాంతి సాగర్ల ద్వారా మీరు శాంతి, పవిత్రత, వారసత్వం తీసుకుంటారు. ఇప్పుడు మీరు వారసత్వం తీసుకుంటున్నారు కదా, జ్ఞానం కూడా తీసుకుంటున్నారు. మీ హోదా మీ ముందే నిలబడి ఉన్నది. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. ఆత్మీక తండ్రి ఆత్మీక జ్ఞానం ఇచ్చేందుకు ఒక్కసారి మాత్రమే వస్తారు. వారిని పతిత పావనుడని అంటారు. ఉదయమే కూర్చొని పిల్లలకు డ్రిల్ చేయిస్తారు. వాస్తవానికి దీనిని డ్రిల్లు అని కూడా అనరాదు. తండ్రి కేవలం చెప్తూ ఉన్నారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేయండి. ఎంతో సులభమైనది. మీరు ఆత్మలు కదా. ఎక్కడి నుండి వచ్చారు? పరంధామం నుండి. ఈ విధంగా ఎవ్వరూ అడగరు. పారలౌకిక తండ్రే పిల్లల్ని అడుగుతూ ఉన్నారు. పిల్లలు పరంధామం నుండి ఈ శరీరంలోకి పాత్ర చేసేందుకు వచ్చారు కదా. పాత్ర చేస్తూ చేస్తూ ఇప్పుడు నాటకం పూర్తి అయింది. ఆత్మ పతితమైనందున శరీరం కూడా పతితమైంది. బంగారులోని మిశ్రమం పడుతుంది. ఆ తర్వాత దానిని కరిగిస్తారు. సన్యాసీలు దీని అర్థం ఎప్పుడూ చెప్పలేరు. వారిని ఈశ్వరుని గురించి తెలియనే తెలియదు. తండ్రితో యోగము జోడించండి అంటే వారు దాన్ని ఒప్పుకోరు. తండ్రి ఏదైతే నేర్పిస్తారో దానిని ఇతరులెవ్వరూ నేర్పించలేరు. దీనిలో ప్రత్యక్షంగా సమ చేయవలసి ఉంటుంది. తండ్రి ఎంతో సులభంగా చేసి అర్థం చేయిస్తారు. పతిత పావనుడని, సర్వశక్తివంతుడని, వారినే శ్రీశ్రీ అని అంటారని మహిమ కూడా చేస్తారు. దేవతల్ని స్త్రీ అని అంటారు. ఈ పదము వారికే శోభిస్తుంది. ఆత్మ, శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. ఆత్మను ఎవరూ నిర్లేపము అని అనరు. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. కానీ మనుషులకి తెలియని కారణంగా అధర్మస్తులుగా అయ్యారు. ఒక్క తండ్రే వచ్చి ధర్మపరులుగా తయారు చేస్తారు. రావణుడు అధర్మస్తులుగా చేస్తారు. చిత్రాలైతే మీ వద్ద ఉన్నాయి. అంతేకాని 10 తలల రావణుడు ఎవ్వరూ ఉండరు. సత్యుగంలో అయితే రావణుడు ఉండనే ఉండడు. ఇది చాలా స్పష్టంగా ఉంది. కానీ ఎవరైతే వింటారో వారు మాత్రమే ఇక్కడి అంటు కట్టబడిన మొక్కలే అని బాబా చెప్తారు. కొంతమంది కొంచెమే వింటారు, కొంతమంది చాలా వింటారు. భక్తి మార్గంలో ఎంత విస్తారం ఉందో చూడండి. అనేక ప్రకారాల భక్తులు ఉంటారు. అపహరించుకుని పోయారని ముందే విని ఉన్నారు. కృష్ణుని గురించి కూడా ఎత్తుకుపోయాడని అంటారు. అటువంటి కృష్ణుణ్ణి ఎందుకు ప్రేమిస్తారు? ఎందుకు పూజిస్తారు? అందుకే తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. కృష్ణుడు మొట్టమొదటి రాకుమారుడు. వారు ఎంత బుద్ధివంతుడుగా ఉంటారో, మొత్తం విశ్వానికంతటికీ యజమాని. మరి అటువంటి వారు తక్కువ బుద్ధి గలవారుగా ఉంటారా? అక్కడ వారికి మంత్రి మొదలైన వారు ఉండరు. వారికి సలహా తీసుకునే అవసరమే ఉండదు. సలహా తీసుకునే సంపూర్ణులుగా అయ్యారు. మళ్ళీ సలహా ఏం తీసుకుంటారు? మీరు అర్థకల్పం ఎవరి తన సలహా తీసుకోవలసిన అవసరం లేదు. స్వర్గం, నరకం అనే పేర్లు కూడా విన్నారు. ఇది స్వర్గమని భావించేవారు రాతి బుద్ధి గలవారు. ఇక్కడ మాకు ధనము, భవనాలు ఉన్నాయని కనుక ఇదే స్వర్గమని అంటారు. కానీ స్వర్గం అంటే నూతన ప్రపంచమని మీకు తెలియదు. స్వర్గంలో అందరూ సద్గతిలో ఉంటారు. స్వర్గము, నరకము రెండు కలిపి ఉండనే ఉండవు. స్వర్గమని దేనిని అంటారు, దాని ఆయువు ఎంత మొదలగు విషయాలన్నీ తండ్రి మీకు అర్థం చేయిస్తారు. ప్రపంచమేమో ఒక్కటే. కొత్త దానిని సత్యయుగమని, పాత దానిని కలియుగమని అంటారు. ఇప్పుడు భక్తి మార్గం సమాప్తమైపోతుంది.
భక్తి తర్వాత జ్ఞానం రావాలి. జీవాత్మలన్నీ పాత్ర చేస్తూ చేస్తూ పతితమైపోయాయి. ఇది కూడా తండ్రి అర్థం చేయించారు. మీరు ఎక్కువ సుఖం పొందుతారు. మీకు ముక్కాలు భాగం సుఖము, కాలు భాగం దుఃఖము. అందులో కూడా తమో ప్రధానమైనప్పుడు దుఃఖం ఎక్కువగా ఉంటుంది. సగం సగం ఉంటే అందులో మజా ఏముంటుంది? స్వర్గంలో దుఃఖానికి నామరూపాలే ఉండవు. అప్పుడు అందులో మజా ఉంటుంది. అందుకే అందరూ స్వర్గాన్ని గుర్తు చేసుకుంటారు. ఇది కొత్త మరియు పాత ప్రపంచాల బేహద్దు నాటకము. దీనిని గురించి ఎవరికీ తెలియదు. తండ్రి భారత్వాసీలకే అర్థం చేయిస్తారు. మిగిలిన వారంతా అర్ధకల్పం తర్వాతనే వస్తారు. మొదటి అర్ధకల్పంలో కేవలం సూర్యవంశీయులు, చంద్రవంశీయులు మీరు మాత్రమే ఉంటారు. మీరు పవిత్రంగా ఉంటారు. అందుకే మీ ఆయువు ఎక్కువగా ఉంటుంది. అంతేకాపక్క ప్రపంచం కూడా కొత్తదిగా ఉంటుంది. అక్కడ ప్రతి వస్తువు కొత్తదిగానే ఉంటుంది. ధాన్యము, నీరు, భూమి మొదలైనవన్నీ కొత్తగానే ఉంటాయి. పోను పోను పిల్లలైన మీకు ఇలా జరుగుతుందని అన్నీ సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. చివరిలో మళ్ళీ సాక్షాత్కారాలు అవుతాయి. సమీపించే కొద్దీ సంతోషం కలుగుతుంది. మనుషులు విదేశాల నుండి స్వదేశంలోకి వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది కదా. ఎవరైనా విదేశాల్లో మరణిస్తే వారిని విమానంలో స్వదేశానికి తీసుకువస్తారు. అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ అత్యంత పవిత్రమైన ధరణి భారతదేశం. ఈ దేశపు మహిమ పిల్లలు మీకు తప్ప ఎవ్వరికీ తెలియనే తెలియదు. ఇది ప్రపంచ అద్భుతం కూడా. దాని పేరే స్వర్గము. వారు చూపించే అద్భుతాల్లో నరకంలోనివే. నరకంలో అద్భుతాలు ఎక్కడ? స్వర్గంలోని అద్భుతాలు ఎక్కడ? రాత్రి పగలంత తేడా ఉంటుంది. నరకంలో అద్భుతాలు చూసేందుకు చాలామంది మనుషులు వెళ్తారు. అనేక మందిరాలు ఉన్నాయి. అక్కడ మందిరాలే ఉండవు. సహజ సౌందర్యం ఉంటుంది. మనుషులు చాలా కొద్ది మందే ఉంటారు. సుగంధము మొదలైనవి అవసరం ఉండదు. ప్రతి ఒక్కరికి తమ ఫస్ట్ క్లాస్ సొంత ఉద్యానవనాలు ఉంటాయి. అందులో పువ్వులు ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. అక్కడ గాలి ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. వేసవిలో ఉష్ణము మొదలైనవి ఎప్పుడూ ఉస్సగించవు. సదా వసంత ఋతువే ఉంటుంది. అగరబత్తి అవసరం ఉండదు. స్వర్గం పేరు వింటేనే నోటిలో నీరు ఊరుతాయి. ఇటువంటి స్వర్గంలోని వెంటనే వెళ్తామని మీరంటారు. ఎందుకంటే మీకు స్వర్గం గురించి తెలుసు. కానీ మళ్ళీ ఇప్పుడు మనము అనంతమైన తండ్రి జతలో ఉన్నాము. తండ్రే చదివిస్తూ ఉన్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ లభించదని మనసు చెప్తుంది. ఇక్కడ మనుషులు మనుషుల్ని చదివిస్తారు. అక్కడ దేవతలు దేవతల్ని చదివిస్తారు. ఇప్పుడు ఇక్కడ తండ్రి స్వయంగా చదివిస్తారు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. మీకు ఎంత సంతోషం ఉండాలి. 84 జన్మలు మీరు మాత్రమే తీసుకున్నారు. మీకు మాత్రమే ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి తెలుసు. మనమే అనేకసార్లు ఈ రాజ్యాన్ని తీసుకున్నాము. తర్వాత మళ్ళీ రావణ రాజ్యంలోకి వచ్చాము. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి. 21 జన్మలు మీరు పవిత్రమవుతారు. అలా ఎందుకు తయారవ్వరు? మాయ ఎటువంటిదంటే సోదర సోదరీల పప్పులు కూడా ఉడకవు. సంపూర్ణ పవిత్రులుగా అవ్వలేరు. అపరిపక్వంగా ఉండిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే పప్పు ఉడుకుతుంది. అంటే పవిత్రంగా అవుతారు. దేహభావము తొలగిపోవాలి. ఇందులోనే శ్రమ ఉంది. చాలా సహజమైంది కూడా. ఎవరికైనా చాలా కష్టమని చెప్తే వారి మనస్సు దూరంగా తొలగిపోతుంది.
అందుకే దీని పేరు సహజ స్మృతి. జ్ఞానము కూడా సహజమైనదే. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మలోని మలినాలు తొలగిపోతాయి. పవిత్ర ప్రపంచపు వారసత్వం పొందుతారు. మొదట తండ్రిని స్మృతి చేయండి. భారతదేశ ప్రాచీన యోగమని అంటారు. తద్వారా భారతదేశానికి విశ్వచక్రవర్తి పదవి లభిస్తుంది. ఎన్ని సంవత్సరాల ప్రాచీనము అని అడిగితే లక్షల సంవత్సరాలని వారు అంటారు. అయితే 5000 సంవత్సరాల మాట మీకు తెలుసు. అదే రాజయోగాన్ని మళ్ళీ తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. ఇందులో తికమక పడవలసిన అవసరం లేదు. ఆత్మ నివాస స్థానం ఎక్కడ అని అడుగుతారు. మా నివాస స్థానము బ్రుకుటి మధ్య స్థానమని అంటారు. ఆత్మనే చూడవలసి ఉంటుంది. ఈ జ్ఞానము మీకిప్పుడు మాత్రమే లభిస్తుంది. తర్వాత అక్కడ ఈ జ్ఞానం అవసరం ఉండదు. ముక్తి జీవన్ముక్తులను పొందగానే ఇది సమాప్తమైపోతుంది. ముక్తి వారు కూడా తమ సమయంలో జీవన్ముక్తిలోకి వచ్చి సుఖాన్ని పొందుతారు. అందరూ ముక్తి ద్వారానే జీవన్ముక్తికి వస్తారు. ఇక్కడ నుండి శాంతిధామానికి వెళ్తారు. మరో ప్రపంచం ఏమీ లేదు. డ్రామా అనుసారంగా అందరూ వాపస్ వెళ్ళి తీరాలి. వినాశనానికి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎంత ఖర్చు చేసి బాంబులు తయారు చేస్తారు. కాబట్టి వాటిని ఊరికే ఉంచుకునేందుకు తయారు చేయరు. ఫిరంగులు, బాంబులు వినాశనం కొరకే. సత్యత్రేతాయుగాలలో ఈ వస్తువులు ఉండనే ఉండవు. 84 జన్మలు పూర్తి అయ్యాయి. మనం శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోతాము. దీపావళి పండగ నాడు అందరూ మంచి మంచి వస్త్రాలు ధరిస్తారు కదా. ఆత్మలైన మీరు కూడా కొత్తగా అవుతారు. ఇది అనంతమైన విషయము. ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా ఫస్ట్ క్లాస్ అయినది లభిస్తుంది. ఇప్పుడు ఉండేవన్నీ కృత్రిమ ఫ్యాషన్లు, పౌడర్లు. ఇవి పూసుకుంటే అందంగా కనిపిస్తారు. అక్కడైతే సహజ సౌందర్యం ఉంటుంది. ఆత్మ సదా సుందరంగా అవుతుంది. దీనిని మీరు అర్థం చేసుకోవాలి. పాఠశాలలో అందరూ ఒకే విధంగా ఉండరు. ఇటువంటి లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలని మీరు కూడా పురుషార్థం చేస్తారు. ఇది మీ ఈశ్వరీయ కులము. తర్వాత మళ్ళీ సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉంటారు. బ్రాహ్మణులైన మీరు రాధ్యం లేదు. ఇప్పుడు సంగమయుగంలో ఉన్నారు. కలియుగంలో ఇప్పుడు రాధ్యమే లేదు. ఏవో కొన్ని రాధ్యాలు మిగిలి ఉన్నాయి. పూర్తిగా లేకుండా ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు మీరు ఇలా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఆత్మలైన మనమంతా భాయి భాయి, మన తండ్రి తండ్రి అని చెప్తున్నారు. ఒకరినొకరు భాయి భాయిగా చూడండి. మూడవ జ్ఞాన నేత్రము లభించింది. ఆత్మలైన మీరు ఎక్కడ నివసిస్తారు? సోదరుడైన ఆత్మ అడుగుతుంది, ఆత్మ ఎక్కడ ఉంటుంది? బ్రుకుటిలో ఉంటుందని చెప్తారు. ఇది సాధారణ విషయమే. ఒక్క తండ్రి తప్ప ఎవరూ గుర్తు రాకూడదు. చివరి సమయంలో ఇటువంటి తండ్రి స్మృతిలోనే శరీరాన్ని వదలాలి. ఈ అభ్యాసం పక్కాగా చేసుకోవాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. వరదానము. శుభ భావన, శుభకామనల సహయోగము ద్వారా ఆత్మలను పరివర్తన చేసే సఫలతా సంపన్న భవ.
ఏ కార్యంలోనైనా సర్వ బ్రాహ్మణ పిల్లల సంఘటిత రూపంలో మీ మనస్సు యొక్క శుభభావనలు మరియు శుభకామనల సహయోగం ఇస్తారు. ఈ సహయోగము ద్వారా వాయుమండలం యొక్క కోట తయారవుతుంది. ఈ కోట ఆత్మలను పరివర్తన చేస్తుంది. ఎలాగైతే 5 వేళ్ల యొక్క సహయోగము ద్వారా ఎంత పెద్ద కార్యమైనా సులభంగా అయిపోతుందో, అలా ప్రతి బ్రాహ్మణ పుత్రుని సహయోగము సేవలోనూ సఫలతా సంపన్నంగా చేసేస్తుంది. సహయోగానికి ఫలితం సఫలత. స్లోగన్: అడుగు అడుగులో పదమాల సంపాదన జమ చేసుకునేవారే అందరికంటే గొప్ప ధనవంతులు. అచ్చ. ఓం శాంతి.
బాబా